హలో వెల్కమ్ టు సెషన్ 10 రీక్యాప్ వీడియో. లాస్ట్ సెషన్ తోటి మనం సైన్స్ యూనిట్ ఫినిష్ చేసాం. ఈ సెషన్ నుంచి మనం యూనిట్ 3 స్టార్ట్ చేస్తున్నాం. యూనిట్ 3 ఇస్ కాల్డ్ వైర్డ్ టు సాల్వ్. ఇందులో మనం టెక్నాలజీ ఎలాగా ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఉపయోగపడుతుంది అన్నది తెలుసుకుంటాం. సెషన్ 10లోని 4 యాక్టివిటీస్ ఉంటాయి. లెర్నింగ్ అబౌట్ సింపుల్ మెషిన్స్, బిల్డింగ్ సింపుల్ మెషిన్స్, helping people at a brick factory, and reflection. So, రిమైండర్ టీచర్కి ఇచ్చి సెషన్ స్టార్ట్ అవుతున్నప్పుడు చదవమని చెప్పండి. యాక్టివిటీ 1, లెర్నింగ్ అబౌట్ సింపుల్ మెషిన్స్. ఇది టోటల్ 20 minutes టైం ఉంది. సో దీంట్లో ఏం చేయాలంటే తాజ్మహల్ కట్టడానికి ఆ రోజుల్లోని ఎలక్ట్రిసిటీ లేదు, స్టీమ్ ఇంజిన్ లేదు, ఇలాంటి మనం ఇప్పుడు వాడే కన్స్ట్రక్షన్ ట్రక్స్ లేవు. అలాంటప్పుడు తాజ్మహల్ కట్టేటప్పుడు ఈ 5 ప్రాబ్లంలు వాళ్ళు ఫేస్ చేశారు. ఈ 5 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయగలిగారు, ఈ రోజుల్లో వాటిని ఎలా సాల్వ్ చేస్తున్నారు అన్నది మీరు డిస్కషన్ని స్టార్ట్ చేయాలి మీ క్లస్టర్స్ వాళ్ళకి. ప్రాబ్లం 1 ఏంటి? తాజ్మహల్ మార్బుల్స్తో కట్టారట. సో ఆ పెద్ద పెద్ద రాళ్ళు ఆ మార్బుల్స్ని ఎలా మోసుకెళ్ళారు? తర్వాత తాజ్మహల్ యమునా నది దగ్గర ఉంది. సో యమునా నది దగ్గర ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఆ రోజుల్లోనే తాజ్మహల్ కట్టేటప్పుడు ఒక స్పెషల్ టెక్నిక్ వాడారట. ఏంటది? ఫౌండేషన్ లోపల కొన్ని రాడ్లు పెట్టారట. ఫ్లడ్స్ వచ్చినా సరే దాని ఫౌండేషన్ కదలకుండా ఉండడానికి. సో ఆ హెవీ రాడ్స్ను వాళ్ళు అక్కడికి ఎలా రోల్ డౌన్ చేశారు? ప్రాబ్లం 3, ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఈ ఆగ్రాలోని వాళ్ళు తాజ్మహల్ కట్టడానికి డిసైడ్ చేశారు. మరి అలాంటప్పుడు ఆ రోజుల్లో ఒక విలేజ్లా ఉండే ఆగ్రాలోని రఫ్ రోడ్స్ మీద ఎలా ట్రావెల్ చేశారు? తర్వాత తాజ్మహల్ మీద చాలా మంచి మంచి డిజైన్లు ఉంటాయి. సో ఆ డిజైన్స్ అన్ని ఎలాగ వాళ్ళు చెక్కారు? బరువైన స్ట్రక్చర్స్, బరువైన ఇనప రాడ్లు కానీ లేదంటే వుడెన్ రాడ్స్ కానీ అవన్నీ ఎలా ఎత్తారు? ఇవన్నీ ప్రాబ్లమ్స్. సో ఈ ప్రాబ్లమ్స్ని ఆ రోజుల్లోని సింపుల్ మషీన్స్ ద్వారా వాళ్ళు సాల్వ్ చేశారు. సో ఇక్కడ కొన్ని సొల్యూషన్స్ రాసి పెట్టాం చూడండి. ఆ సొల్యూషన్స్ చదివి ముందు పేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి కనెక్ట్ చేయండి. ఇక్కడ రాసింది చూడండి. ఇవి ముందే చదివి పెట్టుకోండి. సో ఒక్కోసారి ఏం చేశారనంటే అవన్నీ కూడా కనెక్ట్ చేశారనమాట. ఇక్కడ పెట్టిన కార్ట్, ర్యాంప్, మంచి రోడ్స్, వెడ్జెస్, పుల్లీస్ ఇవన్నీ కలిపి ఒక పెద్ద ప్రాసెస్ లాగా, ఒక పెద్ద ఫ్లో లాగా తయారు చేశారనమాట. సో సింపుల్ మెషిన్స్ ఇక్కడ మనం హ్యూమన్ యాక్షన్స్ని సేఫ్ అండ్ ఎఫర్ట్లెస్ అంటే ఈజీగా అండ్ సేఫ్గా చేయడానికి వాడారన్నమాట. తాజ్మహల్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి మీరు ఈ 5 సింపుల్ మెషిన్స్ గురించి చదివి చెప్పాలి. వెడ్జ్, it is a simple triangular tool that is thick on one end and thin on the other end అన్నమాట. ఒక సింపుల్ మెషిన్ అది. ఏంటది? మన యాక్స్ ఎగ్జాంపుల్ యూజ్ చేసి చెప్పండి. యాక్స్ ఇస్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెజ్. ఒక సైడ్ థిక్గా ఉంటుంది, ఒక సైడ్ షార్ప్గా ఉంటుంది. లీవర్, లీవర్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ మీద వేలాడుతూ ఉన్న ఒక రాడ్ which can help us move things easily. Ramp or inclined plane. A slope that helps us roll down stuff. Wheel, a circular object that is attached to an axle. ఇక్కడి పొడుగు రాడ్ ఉంది కదా, దీన్ని యాక్సిల్ అంటాం. అండ్ ఆ యాక్సిల్కి కనెక్ట్ అయిన వీల్ అన్నది ఒక సర్క్యులర్ ఆబ్జెక్ట్ అన్నది చూసుంటాం మనం. వెల్స్ దగ్గర చూస్తాం కదా,
వాటర్ ఫెచ్ చేయడానికి మనము యూజ్ చేస్తాం. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రతి సింపుల్ మెషిన్ అన్నది ఒక యాక్షన్ని సింపుల్ చేయడానికి, ఒక ఒక పనిని తేలిగ్గా చేయడానికి యూజ్ చేస్తున్నాం. చాలా రకరకాల పనులు ఉంటాయి. మూవింగ్ ఆబ్జెక్ట్స్, లిఫ్టింగ్ ఆబ్జెక్ట్స్, స్లైడింగ్ రోలింగ్ ఆబ్జెక్ట్స్, థ్రోయింగ్ ఆబ్జెక్ట్స్, కట్టింగ్ ఆబ్జెక్ట్స్. సో ఈ యాక్షన్స్ని ఏ సింపుల్ మెషిన్ ఈజీగా సాల్వ్ చేయగలదు, ఈజీ చేయగలదు అన్నది మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో మీ స్టూడెంట్ బుక్లెట్స్లోని ఈ కింద రో ఉంది కదా, మెషిన్స్ రో, అది జంబలప్ అయిపోయి ఉంటాయి. వాళ్ళని మ్యాచ్ చేయమని చెప్పాలన్నమాట. వాళ్ళని మ్యాచ్ చేయమని చెప్పాలి. కింద ఎగ్జాంపుల్స్కి వాళ్ళకి ఇలా ఇక్కడ ఖాళీ స్పేసెస్ ఉంటాయి. ఈ ఖాళీ స్పేసెస్ దగ్గర వాళ్ళని ఫిల్ చేయమనండి. మీరు ఎక్కడ ఈ వీల్ అండ్ యాక్సిల్ ఎగ్జాంపుల్ చూసి ఉండొచ్చు, మీకు ఆల్రెడీ ఆన్సర్స్ ఇచ్చున్నాయి చూడండి. యాక్టివిటీ 2, బిల్డింగ్ సింపుల్ మెషిన్. దీనికి టోటల్ 30 మినిట్స్ యూజ్ చేస్తారు. సో ఇందులోని ఏంటి అంటే, మనము తాజ్ మహల్ బిల్డ్ చేయడానికి వాడిన సింపుల్ మెషిన్స్ గురించి కొన్ని తెలుసుకున్నాం కదా. అలాగే మనం ఇప్పుడు ఇంకా పాతకాలంలోకి వెళ్ళి ఒక ఫార్మర్కి ఎలా సహాయం చేయొచ్చు, ఆ ఫార్మర్ చేసే పనులని మనం ఎలా సింపుల్ మెషిన్స్ యూజ్ చేసి ఈజీ చేయొచ్చు అన్నది యాక్టివిటీ. ఇక్కడ స్టోరీ పెట్టాను చూడండి. Mr. Muhammad is a farmer from 1682. He works really hard all day. Choose one of these problems and use your materials to build a simple machine to help Mr. Muhammad. ఇక్కడ ఒక 6 టాస్క్లు ఇచ్చారు చూడండి. ఫస్ట్ టాస్క్ ఏంటి? మాంసాన్ని కొయ్యడం. తర్వాత మూవింగ్ బ్యారెల్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ రివర్ టు విలేజ్. అంటే నది దగ్గర నుంచి మన ఫామ్ దగ్గరకు కానీ గ్రామం లోపలికి కానీ ఈ డ్రమ్ములని మోసుకొని రావడం. తర్వాత థ్రోయింగ్ ఎక్సెస్ హే ఆర్ క్రాప్స్ ఇన్ టు ద ఫైర్. అంటే ఎక్కువ మిగిలిపోయిన గడ్డి కానీ లేదంటే అవసరం లేని వస్తువులన్నీ కానీ ఫైర్ లోపల వేసి కాల్చడం. తర్వాత సాక్స్ ఆఫ్ హే ఎత్తి స్టోరేజ్ బాక్సెస్లో పెట్టడం, గోడౌన్లో పెట్టడం. తర్వాత బరువైన బ్యాగ్స్ అని పై షెల్ఫ్స్ పైన ఎక్కించడం. తర్వాత బ్యాగ్స్ ఆఫ్ రైస్ కానీ వాళ్ళు పండించే పంటలన్నిటినీ ఒక కార్ట్ పైన ఎక్కించడం. సో ఇందులోని ఏదో ఒక టాస్క్ ప్రతి టీము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాస్క్ని ఏ సింపుల్ మషిన్ యూజ్ చేసి వాళ్ళు ఈజీ చేస్తారు అన్నది ఆలోచించి ఇక్కడ మీ కిట్లోని ఈ 4 సింపుల్ మెషిన్స్ తయారు చేసే మెటీరియల్స్ పెట్టించాం. సో ప్రతి టీము ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని అది తయారు చేయాలి. ఇప్పుడు అక్కడ పెట్టినట్టే ఇమేజ్లో ఇచ్చినట్టే మీరు తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఇట్ ఇన్ అన్ అదర్ వే, దాట్స్ ఆల్సో ఓకే. ప్రతి సింపుల్ మెషిన్ బిల్డ్ చేయడానికి ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాసి ఉన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంక్లైన్ ప్లేన్ ఇలా బిల్డ్ చేయడానికి రాసి ఉంది కదా, ఇక్కడ పుల్లి కూడా అటాచ్ అయి ఉన్నది. సో ఒకవేళ మీ టాస్క్ కనుక బ్యారెల్స్ ఆఫ్ డ్రమ్స్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళడం అంటే మీరు ఇక్కడ ఒక తాడు కట్టి దీనికి ఇక్కడ ఒక బ్యాగ్ పెట్టి పుల్ చేసేలాగా తయారు చేయాలి. సిమిలర్లీ పుల్లీ, లీవర్ అండ్ వీల్. ఇది తయారు చేసిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఆల్రెడీ కొన్ని సింపుల్ మెషిన్స్ ఉన్నాయి. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి అంటే, తాజ్మహల్ని బిల్డ్ చేస్తున్నప్పుడు గుర్తుంచుకోండి, ఒక ఫ్లోలో తయారు చేశారని చెప్పాము. అంటే ఒకదాని తర్వాత ఒకటి సింపుల్ మెషిన్స్ పెట్టి ఒక ఫ్లో తయారు చేశారు. సేమ్ అలాగే ఈ సిట్యుయేషన్ మీరు చదివి చెప్పాలి. ఈ సిట్యుయేషన్ ఒక బ్రిక్ ఫ్యాక్టరీలోనున్న మనుషులకి మనము హెల్ప్ చేయాలి. వాళ్ళ గోల్ ఏంటట? 150 సిమెంట్ బ్రిక్స్ పర్ డే తయారు చేయాలి. ఛాలెంజ్ ఏంటి? ఎక్కువసేపు పని చేయాలి, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఫిజికలీ టైరింగ్గా ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళు ఏం పనులు చేస్తారో మనం చూద్దాం. లిఫ్టింగ్ అండ్ లోడింగ్, మిక్సింగ్ అండ్ పోరింగ్, మోల్డింగ్ అండ్ స్టాకింగ్. ఈ 3 టాస్క్లు వాళ్ళు చేయాలి. వాటికి సంబంధించిన యాక్షన్స్, ఆ యాక్షన్ రెగ్యులర్గా చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ లిస్ట్ చేసి ఉన్నాయి.
సో మనము మన సింపుల్ మెషిన్స్ని యూజ్ చేసి వీళ్ళకి హెల్ప్ చేయగలమా? ప్రతి టీంకి ఒక సింపుల్ మెషిన్ బిల్డ్ చేశారు కదా. సో ఈ సిట్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు మీ టీమ్మేట్స్ని క్లస్టర్ వైజ్గా ఉన్న 10 మంది డిస్కస్ చేయాలన్నమాట. ఏ టీము ఏ టాస్క్ని చెయ్యగలదు వాళ్ళ దగ్గర ఉన్న సింపుల్ మెషిన్ ప్రకారం. ఆ సింపుల్ మెషిన్ అలా దానికి ఇలా అది ఎలా ఉంటే అలాగే వాడేయడం కాదు, దాన్ని మాడిఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్టింగ్ సిమెంట్ బ్యాగ్స్ అండ్ పోరింగ్ ఆర్ లోడింగ్ అని ఉంది కదా, ఈ పని చెయ్యగలిగేలాగా మీ సింపుల్ మెషిన్ ఉండాలి. సో ఏ టీం ఏది చూస్ చేసుకుంటుంది, ఏ మషిన్ని మాడిఫై చేస్తున్నది అన్న దానికి మీరు డిస్కషన్కి హెల్ప్ చేయండి. అయిన తర్వాత ప్రతి టీము కూడా ఏ టాస్క్ని మీరు మీ సింపుల్ మషిన్తో తయారు చేస్తున్నారు అది సర్కిల్ చేయాలి, 1 2 3. తర్వాత మీ సింపుల్ మెషిన్ మీరు దేన్నైతే మాడిఫై చేస్తున్నారో దాన్ని సర్కిల్ చేయాలి. తర్వాత మీరు ఈ స్పేస్లోని ఐదర్ యూ కెన్ డ్రా ఆర్ రైట్ హౌ యూ చేంజ్డ్ యువర్ సింపుల్ మెషిన్. లాస్ట్ యాక్టివిటీ రిఫ్లెక్షన్. ఇక్కడ ఉన్న రిఫ్లెక్షన్ క్వశ్చన్స్ని జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. దీనికి మీకు 15 minutes టైం ఉంది అంతే. ఆల్ ది బెస్ట్. Now, let's look at some games made by students for Session 8.